హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. సీజనల్‌గా దొరికే చింత చిగురుతో రకరకాల కాంబినేషన్స్‌లో వండుకుంటూ ఉంటాము. నాన్ వెజ్‌లో అయితే మరీ డిఫరెంట్ కాంబినేషన్స్‌ని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఈరోజు నేను రొయ్యలతో చింత చిగురు కాంబినేషన్‌ని చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం మార్కెట్ నుంచి చింత చిగురుని తెచ్చుకున్నప్పుడు వీటికి ఒక గట్టి కొమ్మల్లాగా ఉంటాయండి. అవి మనం విడిగా తీసేసి ఇలా చిగుర్లని ఆకులతో ఉన్న కొమ్మల్ని మాత్రమే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా సెపరేట్ చేసి పెట్టుకున్నాక ఈ చింత చిగురుని నీట్గా 2-3 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఒక 2-3 సార్లు అయినా శుభ్రంగా వాష్ చేసుకుని యూస్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చింత చిగురు మటన్ కాంబినేషన్ని చూపించానండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి. అందులో క్లియర్గా చింత చిగురు ఎక్కడా వేస్ట్ అవ్వకుండా ఎలా వాష్ చేసుకోవాలో కూడా వీడియో క్లియర్గా చూపించాను. ఇప్పుడు చింత చిగురుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురుని వేసేసి ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేస్తే మనకి త్వరగా చింత చిగురు మగ్గిపోతుంది. చింత చిగురుతో పాటు ఒక 4-5 పచ్చిమిరపకాయలని కూడా వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆవిరయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఛానల్లో కొన్ని రొయ్యలకి సంబంధించిన కర్రీ రెసిపీస్ని అప్లోడ్ చేసినప్పుడు రొయ్యల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా ఆయించుకోవాలి, ఆయించుకున్నాక ఎలా ఫ్రై చేసుకోవాలి అనేది క్లియర్గా ప్రతి వీడియోలో కూడా చెప్తూ చూపిస్తూ వచ్చానండి. అందుకే నేను ఈ వీడియోలో రొయ్యల క్లీనింగ్ అలానే ఆయించటము, ఫ్రై చేయటము అన్నీ అయ్యాక రొయ్యల్ని డైరెక్ట్గా వేసే చూపిస్తున్నాను. అంటే నేను రొయ్యలని ఆయించి ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ రొయ్యలని డైరెక్ట్గా కర్రీలో వేసి చూపిస్తాను. మీకు ప్రీవియస్ రొయ్యల కర్రీ వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే కావాలి అని అనుకుంటే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం చింత చిగురు అంతా చూసారు కదా, వాటర్ అంతా ఆవిరైపోయి ఇలా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయ్యాక ఇది చల్లారాక మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఏ విధమైన మనకి గరుకుతనం లేకపోతే కర్రీ అనేది మనకి చాలా మంచి గ్రేవీగా, సాఫ్ట్గా, స్మూత్గా వస్తుంది. బరకగా చేసుకొని తినే వాళ్ళకి అలా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి కర్రీ అనేది ఒక గ్రేవీ ఫామ్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన పాన్ పెట్టుకున్నాక ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గడానికి సరిపడా సాల్ట్ని అలానే కొంచెం 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలని చింత చిగురులో వేసి ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇందులో కూడా కొన్ని పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోండి. చింత చిగురు పులుపు కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. మీరు తినే కారానికి తగినట్టు మీరు పచ్చిమిర్చి చీలికల్ని కానీ కారాన్ని కానీ ఇందులో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్స్ మరీ ఫ్రై అయిపోకర్లేదు, కొంచెం మనకి మగ్గితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేయండి. ఇలా టోటల్గా మనం ఫ్రై చేసేసుకున్నాక ఇందులో సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను రొయ్యల్ని ఆయించి ఫ్రై చేసుకున్నప్పుడు 1 స్పూన్ కారాన్ని వేసానండి. దాని ప్రకారం మీరు వేసుకోండి. అలానే 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను ముందుగా ఆయించి ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలని వేస్తున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో రొయ్యలు కర్రీస్ చేసిన వీడియోస్లో ఈ ప్రాసెస్ని చూపించానండి. ప్రతి వీడియోలో చూపించినా కూడా ఎప్పుడు నా వీడియోస్ చూసేవాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతారని నేను స్కిప్ చేశాను. మీరు ఆ వీడియోస్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా ఆయించి ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలని వేసేసి ఇలా
బాగా ఫ్రై చేసుకోండి. మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ మసాలాలన్నీ రొయ్యలకి పట్టేటట్టు మగ్గించుకోవాలి. నేను దానికి ముందుగానే ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్‌ని కూడా వేస్తున్నాను. మీకు సెట్ అవ్వకపోతే పెప్పర్ పౌడర్‌ని స్కిప్ చేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా ఒకసారి టోటల్‌గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం రొయ్యల కర్రీ ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటే దానికి తగ్గట్టు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్‌ని వేసేసుకున్నాక ఫైనల్‌గా మనం మరిగిన తర్వాత కాస్త కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి. ఇలా మనకి కాసేపు మరిగాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చింత చిగురు మిశ్రమం ఉంది కదండీ! దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చూసారు కదా! ఇలా బాయిల్ అయింది. కొంచెం మనకి ఇలా లిక్విడీగానే ఉండాలండి. మరీ కర్రీ చేసినట్టు దగ్గరగా చేయొద్దు. కొంచెం మనకి ఇలా వాటరీగా ఉండాలి. మళ్ళీ చింత చిగురు వేశాక చింత చిగురు అందులో మిక్స్ అయ్యి ఇంకొంచెం చిక్కబడుతుంది. అందుకని ఇందులో చింత చిగురు పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రొయ్యలైతే 2 కేజీల రొయ్యలు తీసుకుంటున్నానండి. దానికి 200 గ్రాముల వరకు చింత చిగురుని తీసుకొని ఇలా ఫ్రై చేసి పేస్ట్ చేసి ఇలా ఇందులో యాడ్ చేశాను. మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో సరిపడా కారాన్ని అలానే సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని టోటల్‌గా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో ఇదంతా కూడా ఒక 2 నిమిషాల పాటు మరిగించుకున్నాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. మళ్ళీ మూత తీసేసి టోటల్‌గా ఒకసారి కలుపుకోవాలి. కింద అడుగంటకుండా ఉండడానికి ఇలా మిక్స్ చేసుకుంటూ మనం మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచి మళ్ళీ తీసి మిక్స్ చేసుకుంటూ మనకి ఎంత కన్సిస్టెన్సీ గ్రేవీ అనేది కావాలో దాని ప్రకారం చేసుకుంటూ ఉండాలి. ఫైనల్‌గా ఇలా కొత్తిమీరని కూడా స్ప్రింకిల్ చేసేసుకొని టోటల్‌గా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక నేను ఇంకొంచెం థిక్‌గా చేసుకుంటున్నానండి. మీరు ఈ స్టేజ్‌లో దించేసుకోవాలనుకున్నా కూడా దించేయొచ్చు. అందుకని నేను మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి ఇలా మగ్గించుకున్నాను. ఇప్పుడు నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇందులో వేసిన చింత చిగురు చాలా హెల్తీ అండి. సీజనల్‌లో మాత్రమే మనకి దొరుకుతూ ఉంటుంది. ఎంతోమంది చింత చిగురు హెల్త్ బెనిఫిట్స్ తెలియకుండానే దాని టేస్ట్‌ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. డిఫరెంట్ వెరైటీ కాంబినేషన్స్‌లో ట్రై చేస్తూ ఉంటారు. నాన్ వెజ్‌లో అయితే నాన్ వెజ్ లేదా వెజ్‌లో అయినా పప్పు చేసుకుంటూ ఉంటారు. చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ రెసిపీ కూడా చాలా బావుంటుందండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.